వర్షం అసలు నేను మొబైల్ తీసి రికార్డ్ చేద్దామంటే కూడా అయితలేదు, అంత ఘోరమైన వర్షం. సో ఇప్పుడే వర్షం తగ్గింది, ఆ పైన మొత్తం అటు వర్షం ఉన్నది, ఇటు వర్షం లేదు, ఏం లేదు. చూడర్రి, అబ్బా అసలు నా మీద చూడరు, అసలు ఇదంతా ఎట్లా అయిపోయింది, మొత్తం పచ్చిగా అయిపోయి వాటర్ అంతా ఫిల్ అయిపోయింది. ఇలా ఈ రెయిన్ కోట్ ఉంటుంది కదా, వాటర్ అంతా ఫిల్ అయిపోయింది. చాలా ఇక్కడ వర్షం లేదు, ఏం లేదు. అంతా ఎట్లా ఉంది ఇదంతా, మొన్న వచ్చేటప్పుడు ఇదంతా మొత్తం అంటే ఎక్కియలేక చచ్చిపోయినా అనమాట. ఈ రోడ్ ఏందేమో అర్థం కాదు కానీ ఈ రోడ్ మీద పోలేకపోతున్నా అసలుకి, తొక్కితే పోతలేదు, చాలా హార్డ్గా ఉంది రోడ్డు, చాలా రిస్కీ ఉంది రోడ్ అసలుకి. ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది పెడుతుంది అసలుకి, నిజంగా చెప్తున్నా, మస్తు ఇబ్బంది పెడుతుంది. చిన్న రోడ్ ఉంది, అమ్మాయి నేపాల్ అంటారు, పెద్ద తోపు మాటలు మాట్లాడతారు వీళ్ళు, కానీ డెవలప్ చేసుకుని కానీ చేత కాదు రోడ్లు చక్కగా. గతి లేకుండా మాది మాత్రం నేపాల్, మా సపరేట్ దేశం అంటారు వల్ల. సో ఇడికి వెళ్ళి 40 కిలోమీటర్స్ ఏమో ఉంది, 40 కూడా కాదు, 30 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇది స్టేట్ పోయినంటే రక్సల్ బార్డర్ వెళ్ళిపోతుంది, కానీ నేనేం చేస్తున్నా అంటే ఇటు నుంచి వెళ్తున్నా, ఎందుకంటే నా రూట్ నేను అట్లా ఇట్లకించి పోతే ఆడ చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. ఇంకా బీహార్లో కూడా కొంచెం అంతా తిరగలేను, అదంతా తిరిగే కంటే ఇట్లకి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. స్టేట్ ఒకటే రోడ్డు, ప్లెయిన్ రోడ్ ఉంది, సాఫ్ట్ రోడ్ ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు అని నేను అందుకే ఈ రోడ్లో పోతున్నా ఇక్కడ. కానీ ఈ రోజు అంతా ఇక్కడ అయిపోతే 90 కిలోమీటర్లు ఉంది ఇడికించి నేను పోవాలనుకున్న ప్లేస్, ఆ బార్డర్ వచ్చి. సో 90 కిలోమీటర్ ఒక రోజంతా అయినా సరే పోతే పోయింది, కానీ ఈ ఇటు నుంచే పోతా బెటర్ కదా. సో ఇది రేపు మధ్యాహ్నం క్రాస్ అయితేనేమో నేను మధ్యాహ్నం అన్నా పొద్దుగాలన్నా 10 గంటలకన్నా క్రాస్ అయిపోతుండొచ్చు నేను బార్డర్. నేను మ్యాక్సిమం 90 కిలోమీటర్లు ఎంత దొక్కినా కూడా కాదు ఇది, కానీ సో అదే మ్యాటర్. సో ఇడికించి స్టార్ట్ అయిపోతున్నా. ఈరోజు నేను నిన్న ఎలాంటి ప్లేస్లో అయితే వాడుకున్నానో అలాంటి ప్లేస్లో వాడుకున్నా. ఇక చూస్తారు కదా, సేమ్ అలాంటి ఒక చిన్న బస్ స్టాప్ ఇక్కడిది. నేను ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్స్ దాకా దొక్కేసిన సైకిల్ నేను. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంది బార్డర్. రక్సల్ బార్డర్ నుంచి అయితే పోతలేను, చెప్పిన కదా నేను, రక్సల్ బార్డర్ కాదు, ఇప్పుడు నేను పోయేది వేరే ఏదో ఉంది, అది ఆ బార్డర్ దాకా పోతున్నా. ఇప్పుడు ఈడికి వెళ్ళి నాకు 20 కిలోమీటర్స్ ఉంది, ఆల్రెడీ ఆ 20 కిలోమీటర్స్ కూడా నేను దాటేస్తుండే. కాకపోతే నైట్ టైంలో చూపిస్తే ఏం బాగుంటుంది, పోతున్నాం కదా, కొంచెం చీకటి అయింది, 7 అయింది అనమాట. 7 అయింది, నేను ఆల్రెడీ పోయేటోని పోయి చీకట్లో ఎందుకు చూపించడం, డేలోనే చూపిద్దామని మార్నింగ్ లేచిన తొందరగా రెడీ అయిపోయినా. తిరుక్ మ్యాక్ట్ కూడా మొత్తం రెడీ చేసేసిన. ఈరోజు ఒక 1 అవర్లో బార్డర్ క్రాస్ చేసేస్తా, 1 అవర్లో ఇండియాలో ఉంటా. నా దగ్గర మిగిలిన డబ్బులు కొన్ని ఉన్నాయి, అవి మీకు చూపిస్తా. గుర్తుగా 100 రూపీస్ ఇది, ఖడ్గం రోగం ఉంది, చెట్లు ఉన్నాయి, దీని లోపలనేమో పువ్వు ఉంటుంది, ఇక కనిపిస్తుందా లేదా, పువ్వు ఉంటుంది దీని లోపల. ఇంకోటి ఏమో 50 రూపాయలు, హిమాలయస్ లోపల ఫ్లవర్ ఉంటుంది, మంచు కొండల పులి ఇది. ₹20 నోట్ చూపిస్తాడు రే. ఇక హిమాలయస్ సేమ్ లోపల ఇంట్లో వైట్ దాంట్లో ఫ్లవర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంట్లో వచ్చేసి 2 జింకలు. సో 10 రూపాయలు. సేమ్ ఇదేదో విగ్రహం ఉంది, ఏం విగ్రహమో తెలియదు అది. ఇంకా 2 కృష్ణ జింకలు ఉన్నాయి.
ఇది 5 రూపాయల నోటు, ఇది నేపాల్ హౌస్ అండ్ మౌంట్ ఎవరెస్ట్, ఇది జడల బర్రె యాక్. సో ఇవి నా దగ్గర ఇవి ఉన్నాయి. మొత్తం 150, 70, 85, 185 రూపాయలు. ఈ సపరేట్ నోట్లు ఉన్నాయి. ఇవన్నిటిని మిగిలిన వాటిని నేను దాచిపెట్టుకుంటాను. మిగిలిన ఇంకా 500 చిల్లర ఏమున్నాయి, వాటిని నేను ఎంత అవుతుందో అంత చూసి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సో ఇది కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ చూపించాలి అనుకున్నా. ఎప్పుడు కరెక్ట్ చేంజ్ అనేది నా దగ్గర దొరకలేదు. ఈరోజు నాకు కరెక్ట్ చేంజ్ దొరికినాయి. చుట్టుముట్టు గ్యాప్ లేకుండా ఏడ పడతా అంటే వర్షాన్ని పడేసారు. బాగా వర్షాన్ని పండేసారు. అయితే నైట్ ఒక సీన్ జరిగింది అక్కడ. అయితే నైట్ 9:30కే పడుకున్నా, ఇంటర్నెట్ లేదు కాబట్టి. అయితే నిద్ర వస్తలేదు, దోమలు ఊకే కరుస్తున్నాయి. ఇక బీహార్ వచ్చినాయి కదా, బీహార్ వస్తే కదా ఈగలు దోమలు మొత్తం సంపతంటే నిలబడ్డం అంటే ఈగలు దోమలు కరుస్తూనే ఉంటాయి. ఇక పొద్దున కానీ రాత్రి కానీ ఇట్లా తేనెటీగల వాళ్ళనట్టు వాళ్ళతో దోమలు ఈగలు అదేందో తెలియదు. ఇక బీహార్ ఇక ఇటుకెళ్ళి 20 కిలోమీటర్లు కాబట్టి అది ఇటుకెళ్ళి స్టార్ట్ అయినట్టుంది. అయితే ఇక నైట్ ఇక నిద్ర వస్తలేదు. 11:30 అవుతుందో 12 అవుతుందో ఇక లేచి ఆడ ఉందని చెప్పిన కదా, ఇక ఇలాంటి దాంట్లో లేదా లేచి ఆడ టాయిలెట్ పోతుంటే ఎవరో ఒక పిల్ల తెల్ల టీషర్టు తెల్ల ప్యాంట్ వేసుకుంది. రపరపరపరపరపర నడుచుకుంటూ పోతుంది. ఇక నాకు డౌట్ వచ్చింది, ఏంద్రా ఇట్లా పోతుంది పిల్ల అని అట్లా చూసిన. అట్లనే అయిపోయినా, నేను పోస్టర్ అయిపోయి మరీ చూస్తా ఉన్నా ఎవరా ఈ పిల్ల ఇట్లా పోతుందని. ఆ పిల్ల నడిస్తే కాళ్ళ శబ్దం కూడా వస్తలేదు. కనీసం చెప్పుల సౌండ్ అయినా రాదు. చెప్పులు లేకపోయినా చిన్నగా సౌండ్ వస్తుంది. నడుస్తుంటే అసలు ఇంత కూడా సౌండ్ వస్తలేదు. ఏదో తేడా ఉందిరా అనుకుని ఇక కొంచెం భయం వేసింది నైట్. ఇక అప్పుడు ఆకుండా ఇక అట్లనే ఒరిగినాయి. ఇక తనలాని ఇక నిద్రపోనికి కానీ ఇక దోమల బాధకి ఇక అట్లనే వండుకున్నా. అది ఉంది కదా ఇక రెయిన్ కోట్, అది మొత్తం కవర్ మొత్తం కప్పుకొని అది కప్పుకొని పడుకున్నా. ఇక్కడ వాళ్ళంతా పేరుకి నేపాల్ వాళ్ళు మాత్రం ఈ బార్డర్లలో, కానీ ఇలా ముఖాలన్నీ మనలేకనే ఉంటాయి. ఆ కొండ ఎక్కుతున్న కొద్దీ ముఖాలు వాళ్ళు కొంచెం చైనా వాళ్ళ లాగా ఉంటాయి. ఇక ఇక్కడ మొత్తం వీళ్ళు మనలాగానే ఉంటారు. ఇక సేమ్ ఈ బీహార్లో ఇక్కడ ఎట్లుంటారో సేమ్ అట్లనే ఉంటారు వీళ్ళంతా. చూడు ఎట్టు చూసినా అసలు వర్షాన్ని బార్డర్లో. ఫైనలీ బార్డర్కి అయితే వచ్చేసిన నేను. నేపాల్ లాస్ట్ బార్డర్ మలంగవా అనే విలేజ్. ఇది ముందలా ఉన్నది నాకు అదే బార్డర్ అక్కడ. నెక్స్ట్ వచ్చేసి సోనంబర్గా అది విలేజ్ ఉంది. ఆ విలేజ్ బార్డర్ ఇండియా. టవర్ వచ్చేసింది మన టవర్లు ఇట్లానే ఉంటాయి. ఇక్కడ దిక్కు వీళ్ళ టవర్లు ఉండనే ఉండవు. వీళ్ళ టవర్లు అసలు ఏందో ఆ టవర్లది. నాకు ఒక్క టవర్ కూడా చక్కగా కనబడలేదు. ముందర వచ్చేసింది బార్డర్ సోన్బర్సా ఇండియా బార్డర్, మలంగవా నేపాల్ బార్డర్. రక్సోల్ బార్డర్ క్రాస్ చేసినాక చిత్రగుప్త నగర్ వచ్చింది కదా. అంత పెద్దగా అయితే ఏమనిపిస్తలేదు ఇది, కానీ జస్ట్ చిన్న మనం ఏదో ఒక టౌన్ లాగా అనిపిస్తుంది ఇది. నాకు అంత పెద్ద బార్డర్ విలేజ్ లాగైతే ఏం లేదు. రక్సోల్ బార్డర్ ఏమన్నా ఫేమస్ అది. మలంగవా విలేజ్ లాస్ట్ విలేజ్, నేపాల్ బార్డర్. ఇండియాలోనేమో మలంగవా లాస్ట్ విలేజ్ అయిపోయింది. ఇది నేపాల్ చెక్కింగ్ పోస్ట్. ఇది చూస్తారు కదా, గేట్ ఉంది కదా, గేట్ లాస్ట్ చెక్ పోస్ట్. ఇప్పుడు బార్డర్ క్రాస్ చేసి
అక్కడ ముందలు కనిపిస్తుంది కదా, అది బార్డర్. అది క్రాస్ చేసి ఇండియాలోకి పోతున్నాం మనం. పెద్దగా అంత ఏం లేదు, రక్సల్ వాటర్ మస్తు ఉండే అసలుకి. ఆ బార్డర్ మీద అది మొత్తం ఆర్చి ఉండే, అది మాన్యుమెంటరీ ఉండే, అదంతా చూడడానికి మస్తు అనిపించింది అసలు. నేను అట్లకెంచి పోవడం కరెక్టే అయింది. అట్లకెంచి వచ్చేటప్పుడు ఇది బెటర్ అనిపిస్తుంది నాకు. ఇదేదో అట్లా కట్టి పెట్టినట్టు దీనికి. అసలైంది ఇది కాదు, ఆడుంది వెల్కమ్ టు ద ఇండియా. చూడడానికి నాకు ఎట్లనే అనిపిస్తుంది వెల్కమ్ టు ద ఇండియా అంటే. అరే అవ్వ, నేను ఎక్కడ పోయినా నీ వెల్కమ్ టు ద ఇండియా అని పెడుతుంది నాకు అది. సో ఫైనల్లీ బ్యాక్ టు ద ఇండియా. లెక్క ప్రకారం ఏంద్రా, మన ఇండియాలో కూడా ఇట్లా పెడితే ఎట్లా రోడ్లు మీరు? అంటే ఇదంతా నేపాలేనేమో, అందుకే ఇట్లా వచ్చేసినాం. ఇంకా వెల్కమ్ టు ద ఇండియా సోనమార్గ్. స్టేట్ పోవాలేమో మనం. మనీ ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. 557 రూపాయలు ఏమో అయినది. 555 రూపాయలు ఏమో ఇచ్చిన. కరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇచ్చిన పైసలు అయినా 360 రూపాయలు ఇచ్చింది. కరెక్ట్గానే ఇచ్చింది నాకు. ఎక్కువ ఏం తీసుకోలే, తక్కువ ఏం తీసుకోలే. నేను చెక్ చేసినా కూడా ఫోన్లో కరెక్ట్ ఎక్స్చేంజ్ ఇచ్చింది నాకు. మంచిగా అనిపించింది. సో ఇక ఎండ స్టార్ట్ అయింది, సంపుడు చంపుతుంది. ఇక నేను ముందరికి వెళ్ళిపోతున్నాను. అసలు అయితే లేదు, టైం 10 అవుతుంది. 10 గంటలకే సంపుడు చంపొద్దేస్తుంది. ముందరికి పోయి ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలి. పాత సిమ్ బ్లాక్ చేసిన, పోస్ట్ పెయిడ్ ఉండదు, బ్లాక్ చేసి పడేసిన. వేస్ట్ అయిపోతుందని పైసలు కూడా ఎక్కువ అవుతుంది. సో నార్మల్ సిమ్ తీసుకొని స్టార్ట్ అవుతుంది. ఇది రోడ్ అంటే నిన్న దొక్కిన చూడ రోడ్డు కంపరంగా ఉంది. ఆ రోడ్డు మీద పోతలే, చేస్తలేదు. మొత్తం ఒక డాంబర్ లేదు, ఏం లేదు, ఎండిపోయినాయి ఆ రోడ్లు. డాంబర్ అంతా కరిగిపోయింది, రాళ్ళు ఉన్నాయి. దాని మీద సైకిల్ పోతలే, చేస్తలేదు. తొక్కలేక చచ్చిపోయినా నిన్న 90 కిలోమీటర్ 1 గంటల నుంచి. ఏదైతే ఉంది నేపాల్కి వేసిన దాని నేను. నేపాల్లో ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో. నీ మంచి మంచి లొకేషన్లో మంచి మంచి ఫీలింగ్స్, మంచి చాలా మంచిగా అనిపించింది. ముందరకు పోయినాక 30 కిలోమీటర్ల సీతామార్తి అని ఒక చిన్న టౌన్ సిటీ ఉంది. అడుగుపోయి మన తినాలి. ఇక్కడికి ఏం లేవు, అటుపోతే మనం మంచిగా దొరుకుతాయేమో ఆడ తినేసేయాలి. ఇంకా మొబైల్ రీఛార్జ్ కూడా అయిపోయింది, అది కూడా చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేపాల్ గురించి. నేపాల్ నేను జస్ట్ 1900లో ఈ ట్రిప్ కంప్లీట్ చేసిన. నేపాలీ కరెన్సీ వల్ల జస్ట్ నేను చాలా వరకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్న అమౌంట్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టలేదు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ మాత్రమే ఖర్చు పెట్టిన. జస్ట్ తినడానికి హోటల్కి మాత్రమే ఖర్చు పెట్టిన. మిగతా వేస్ట్ ఖర్చులు ₹1 ఖర్చు పెట్టలేదు. కాబట్టి నాకు అనేది ఇది 1900 ఇండియన్ 1900 రూపీస్లో నా ట్రిప్ అనేది కంప్లీట్ అయింది. ఒక 2000 చేంజ్ ఏమో వచ్చిండే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే. సో ఈ బడ్జెట్లో నేను ట్రావెల్ కంప్లీట్ చేసిన. నాలాగా ట్రావెల్ చేయలేరు ఎవ్వరు. నేను ఈ నేపాల్లో కొండలు గిండలు ఇవన్నీ అడ్వెంచర్ అసలు ఇలాంటివి చేయాలంటే చాలా దమ్ము ఉండాలి. నా లైఫ్ అనేది ద బెస్ట్ మెమొరీ నేపాల్ ట్రిప్.